హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీగా గుమగుమలాడే నెయ్యి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అదేవిధంగా మనము ఎక్కువ నెయ్యి ఇంట్లోనే తీసుకోవాలంటే ఎటువంటి పాలైతే తీసేసుకోవాలి. అదేవిధంగా మనం ఎక్కువ గిన్నెలు జిడ్డు పట్టించుకోకుండా మిక్సీ జారీ లేకోకుండా ఒకే పాట్లోన గీని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్ చేసుకునే మిల్క్ అనేటివి ఫుల్ క్రీమ్ మిల్క్ అయ్యి ఉండాలి. లో ఫ్యాట్ మిల్క్ చూస్ చేసుకున్నాం అనుకోండి, పాల మీద మీగడైతే రాదు, అందువలన వెన్న కూడా మనకు తీయడం అనేది రాదు. మనం తీసుకున్న ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే మనము గ్యాస్ మీద పెట్టేసి పొంగొచ్చేంత వరకు హీట్ చేసేసుకోవాలి. పొంగొచ్చిన తర్వాత వెంటనే గ్యాస్ కట్ చేయకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హాఫ్ మినిట్ అయితే పాలని మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగించుకోవడం వల్ల మనకి పాల మీద మీగడ థిక్ లేయర్లో అయితే ఫామ్ అవుతుంది. దగ్గర మట్టికుండ ఉన్నట్లయితే డైరెక్ట్గా మట్టికుండ మేము పాలు కాచడానికి యూజ్ చేస్తామనుకుంటే అదేవిధంగా మట్టికుండలోనే పాలు కాచుకొని మనం తోడుకైతే మజ్జిగ అయితే యూజ్ చేయాలి. పెరుగు బదులు మజ్జిగ అయితే యూజ్ చేసినప్పుడు పాలలో మొత్తం అయితే మజ్జిగ బాగా కలిసిపోతుంది. ఈ విధంగా పెరుగు తోడు పెట్టుకున్న తర్వాత మనం పెరుగు అయ్యేంత వరకు బయటనే వదిలేసి పెరుగు అయిన తర్వాత మనము పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 2 or 3 hours. ఇలా 2-3 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, పెరుగు మీద మీగడ అనేది చాలా థిక్ లేయర్ అయితే ఫామ్ అవుతుంది. మనకు ఈజీగా కూడా తీసుకోవడానికి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను 20 days అయితే మీగడ కలెక్ట్ చేసేసుకున్నాను. యాక్చువల్గా మనము మీగడ కలెక్ట్ చేసుకున్న తర్వాత నార్మల్ ఫ్రీజర్లో పెట్టుకోకుండా డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. అప్పుడే మనకు మీగడ అనేది స్మెల్ రాకోకుండా ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి 20 days ఏంది 1 month దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు. బట్ లేదండి, మేము మీగడ తీసుకున్న తర్వాత వచ్చే మజ్జిగని మేము కన్జ్యూమ్ చేస్తాము అనుకునే వాళ్ళు 10 daysకి 15 days కల్లా ప్రిపేర్ చేసేసుకోండి. ఇక్కడైతే నేను కలెక్ట్ చేసుకున్నటువంటి మీగడ మొత్తము నేను ఏ బౌల్లో అయితే గీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నానో ఆ బౌల్లో అయితే వేసేసాను. వేసేసి ఇక్కడ చిన్న మజ్జిగవం ఉంటుంది కదా, దాంతో అయితే ఐస్ వాటర్ వేసి కలుపుతూ ఉండాలి. కానీ మనము వెన్న తీయాలి అనుకున్నాం అనుకోండి, ఐస్ వాటరే ప్రిఫర్ చేయండి. ఐస్ వాటర్ వేసామనుకోండి వెన్న ఎక్కడ కూడా మెల్ట్ అవ్వకుండా మనకి నీట్గా అయితే వచ్చేస్తుంది. అందుకోసమే ముందు రోజే ఒక 3-4 bottles అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి వాటరు. ఇక్కడ కొన్నిగా వాటర్ వేసేస్తూ ఈ విధంగా అయితే వెన్న మొత్తం అయితే నేను కలెక్ట్ చేసేసుకున్నాను. మనం వెన్న తీసుకోగా వచ్చినటువంటి మజ్జిగని పాడేయకుండా చాలా విధాలుగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు. పూర్వంలో ఓల్డ్ డేస్లో చెప్పేవాళ్ళు అమ్మమ్మల కాలం, యాక్చువల్గా అలా వెన్న తీసుకోగా వచ్చిన మజ్జిగని ఒక రోజంతా అలాగే పెట్టేస్తే అది పులుస్తుంది కదా, పులిచిన తర్వాత ఎవరైతే పెయిన్లతో సఫర్ అవుతూ ఉంటారో, నెత్తిలో వీపు ఉంటుంది కదా, చిన్న వీపు గుడ్డులాగా అలాంటిది ఎక్కువగా ఉందో అలాంటివి క్లియర్ అవ్వడానికి ఈ మజ్జిగని అప్లై చేసేసుకొని ఒక 2-3 hours అలాగే ఉండేసి హెయిర్ వాష్ చేసేసుకుంటే కంప్లీట్గా పోతుంది అని అయితే చెప్తారు. లేదంటే మజ్జిగ మిరపకాయలు కూడా పెట్టుకోవచ్చు, అది ఎక్కువ రోజులు అయ్యింటే. లేదు మేము 10 daysలో 15 daysలోనే ప్రిపేర్ చేసేసుకున్నామంటే ఈజీగా ఆ బటర్ మిల్క్ను కూడా మనం చక్కెరన లేదా సాల్ట్ వేసేసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు. ఈ విధంగా వెన్న మొత్తం కలెక్ట్ చేసేసుకున్న తర్వాత వెన్నని ఒక 4-5 times కూల్ వాటర్తో అయితే వాష్ చేసేసుకోవాలి. ఎంత బాగా వాష్ చేసేసుకుంటే గీ వచ్చేసి అంత టేస్టీగా అయితే ప్రిపేర్ అవుతుంది. మనం గీ ప్రిపేర్ చేసుకోవడానికి అదే బౌలే అలాగే అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసేసాను. ఈ విధంగా పెట్టేసేసి మనం మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా గరిటెతో కలుపుతూ అయితే గీని ప్రిపేర్ చేసేసుకోవాలి. గీ ప్రిపేర్ అవ్వడానికి దగ్గరగా వచ్చినప్పుడు ఈ విధంగా అయితే పొంగు ఫామ్ అవుతుంది. ఈ టైంలో మనం 1/2 tablespoon మెంతులు, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు, ఒక తమలపాకు వేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇల్లంతా గుమగుమలాడిపోతుంది ఆ స్మెల్తో, అంత టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా మేము లేదండి 1 month స్టోర్ చేసుకున్నాం డీప్ ఫ్రిడ్జ్లో, స్మెల్ రాకూడదు బాగుండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మెంతులు యాడ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి గీలో స్మెల్ అనేది తెలియకుండా మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది గీకి. ఇక్కడ చూడండి, ఈ కరివేపాకు అదేవిధంగా తమలపాకు వేశాక గీకి ఒక మంచి కలర్ అయితే వచ్చేసింది. అదేవిధంగా మనకి గసి అనేది ఫామ్ అవుతుంది కదా, ఆ గసి వచ్చేసి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. అప్పుడు మనకి గీ ప్రిపేర్ అయిపోయిందని లెక్క. యాక్చువల్గా గీ ప్రిపేర్ అవ్వడానికి ముందర పైన వచ్చిన బబుల్స్ అన్నీ క్లియర్ అవుతా వస్తుంది. మంచిగా గీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసి అయితే ట్రై చేయండి. కావాలంటే గీ ప్రిపేర్ అయ్యేటప్పుడు కాస్త బెల్లం కూడా యాడ్ చేయొచ్చు. ఈ విధంగా మనం గీ అంతా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఈ విధంగా 8
గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా మనం వాడుకోవడానికి కొద్దిగా తీసుకొని యూస్ చేసేసుకోవాలి. లేదు మొత్తం గీలో స్పూన్ పెట్టేసి ఇలా రోజు కలిపేస్తూ ఉన్నామనుకోండి, గీ త్వరగా స్మెల్ అయితే వచ్చేస్తుంది. మనకు ఎంత కావాలో అంత ఒక బౌల్లో తీసేసుకొని దాన్ని డైలీ కన్సూమ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేసినటువంటి ఆకులన్నింటినీ నేను పక్కకైతే ఫిల్టర్ చేసేసి మా పిల్లలకైతే ఇచ్చేసాను. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. గీ ప్రిపేర్ చేసినప్పుడల్లా ఇంట్లోన వీటి కోసం అయితే ఫైట్ చేస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియో.